వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. ఈ చూస్తున్న వీడియో ఇది 40-30 సైజ్ ప్లాట్ అండి. ఇది మీది కంప్లీట్ అయిపోయి 4 months అవుతుంది. దీనికి సంబంధించి మన దగ్గర ఓనర్ ఉన్నాడు, ఒకసారి ఓనర్తో మాట్లాడండి. సార్ ఇది ఎలా ఉంది సార్? ఇది మీరు పని బాగా చేశారు, పని మాకు సాటిస్ఫై అయింది. ఇది లోపల ఏమేమి చేశారు మా ప్రజలకు చూపిస్తారండి. ఓకే ఓకే చూపించండి. నడవండి రాము, నడువు. ఇది కాస్ట్ మనకి 20 లక్షలు పడిందండి ఈ ప్లాట్ లో. ఒకసారి నీట్ గా చూద్దాము. ఇది టేక్ గుమ్మం అండి, ఇది టేక్ గుమ్మం. ఈ ఫ్రేమ్ కూడా టేక్దండి. ఇది నార్మల్ ఆఫ్రికా టేక్. ఇది మీరు లోపల ఏం జరిగిందో చూడండి. రామురా, ఈ పిఓపి ఎలా ఉందండి పైన? ఇది ఈయనకి 20 lakhs లో మనం కంప్లీట్ చేయించామండి. ఇది పిఓపి. తర్వాత పుట్టి కింద టైల్స్ చూపించురాము. టైల్స్ ఈ పెయింట్ అయితే ఇంకా క్లీన్ చేయలేదండి, క్లీన్ చేయాలి. హ్యాండ్ వర్క్ చేయలేదు వాళ్ళకి. పైన పిఓపి, పైన లైట్లు ఎలా ఉందో ఒకసారి మీరు నీట్గా ఒకసారి గమనించండి. దీనికి యూపీసీ విండోస్ చేయలేదండి, ఓన్లీ ఆయన చెక్క పెట్టుకున్నాడు అండి. దీనికి లోపల దోమలు చేయాలి, లోపల గ్లాస్ ఉంది. ఇది నల్ల ముద్ద అండి. ఇది మేము చేసిన ప్రాజెక్ట్లో ఇది ఒక్కటే యూపీసీ లేదండి. మనతో ఉన్న ఆయన ఓనర్ అండి. ఇది ఈ పక్క చూడండి నీట్గా. కింద టైల్స్. ఇది డైనింగ్ హాల్ అండి, హాలు మీరు చూస్తున్న హాల్ ఇది. తర్వాత ఇది లోపల డైనింగ్ హాలు. పుట్టి పెట్టామండి లోపల నీట్గా. పుట్టి అండి. ఫినిషింగ్ చూడండి ఎట్లా ఉందో ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు లైట్ వేసాం. తర్వాత కిచెన్ అండి. దీంట్లో కూడా పుట్టి పెట్టామండి. ఇది కిచెను, సెల్ఫ్లు, కింద సింకు. తర్వాత బెడ్రూమ్ అండి. ఇది ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసేది ఉందండి, క్లీన్ చేసి ఇవ్వాలి. ఇంకా టైం కుదరలేదు. పిఓపికి బోర్డర్ వేసాం. సింపుల్ గా తనకు నచ్చినట్టు సింపుల్ గా చేయించుకున్నాడు. ఎట్లా ఉందండి ఇది? బాగుందా? బాగుందండి, బాగుంది. ఆయన కూడా సాటిస్ఫై అయ్యాడు. తర్వాత బాత్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ బాత్రూమ్. లోపల టైల్స్, వాల్ మిక్చర్ అండి. ఇది టైల్స్ మనం ఆయన నచ్చిన టైల్స్ చేసుకున్నాడండి. ఈ డోర్లు గ్రాండ్ కుమార్ వేయలేదండి ఫ్లాట్ కి, ఆయన వద్దన్నాడు. ఆయన నచ్చినట్టే చేయించాం. ఇది ప్లస్ డోర్లు. కలర్ కానీ ఈ సంబంధించిన ఐటమ్స్ ఆయనకి నచ్చినట్టే మేము చేసాము ఆయన బడ్జెట్లోనే. కింద 2x2 టైల్స్ అండి. ఇది మనకి 40 రూపీస్ పడింది. దీంట్లో టైల్స్ లోనే మనకు రకాలు ఉంటాయి, క్వాలిటీని బట్టి రేట్ చేంజ్ అయింది. ఈ బాత్రూమ్ టైల్స్ కానీ దీంట్లో సామాన్ ఏదైనా సరే ఓనర్ ప్రకారమే అగ్రిమెంట్ లో ఏమైతే మేము రాసుకున్నామో అదే విధంగా చేయడం జరిగింది. ఇది విండోస్ మాత్రం చక్కగా పెట్టుకున్నాము, మాకు చక్కగా కావాలన్నారు వాళ్ళు. ఈ 2 దోమల జాలి వస్తాయి, చూపించురాము. 2 దోమల జాలి వస్తాయి రెక్కలు.
లోపల గ్లాస్ విండోస్ వస్తాయి, 4 వస్తాయి దీని రెక్కలు. గ్రిల్లు, సేఫ్టీ గ్రిల్లు, సెల్ఫ్లు అనేది మీరు కబోర్డ్స్ తర్వాత చేయించుకుంటామన్నారు. చూస్తున్నారు కదండి, ఇది వాల్కి ఒక కలర్ వేసాం. ఇదే నీట్ క్లీన్ చేయాలండి. పెయింట్ మళ్ళీ ఎక్స్ట్రా పెయింట్ వేసారు. బాత్రూమ్ టైల్స్, ఇది ఒక బెడ్రూము, ఇది హాలు, మెయిన్ డోరు, సెల్ఫ్లు, టీవీ సెల్ఫ్. రాము బయటికి రా. ఈ కాంపౌండ్ వాళ్ళు సందు మెట్లు చూపింది. వచ్చిన బడ్జెట్ లో ఈ సఫారీ బండ్ వేసాం, కింద సఫారీ బండ్ వేసామండి. వాళ్ళు పార్కింగ్ టైల్స్ లేదు, సఫారీ బండ్ వేసాం. మెట్లు ఉండి పైకి ఒకసారి ఈ మెట్లు సఫారీ బండ్ అంటారు. ఇది తాండూరు సఫారీ బండ. ఇది అయిపోయి కూడా 6 months అయిందండి. అందువల్ల ఇది క్లీన్ చేయలేదు. ఆయన ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతారో తెలియదు. హ్యాండ్ ఓవర్ చేయాలని అడిగితే మేము తర్వాత చేయమని చెప్తున్నాడు. మొత్తం చూసుకొని చేసుకుంటాడంట. లోపల కాంపౌండ్ పైన ఫ్లోరింగ్ ఇంత నీట్గా అయిపోయిందండి. ఏం లేదు. కేవలం ఇది ఈ ఫ్లాట్ సైజు ఖర్చు ఎంత అయింది అనేది ఈ వీడియో మీకోసమేనండి. మీరు స్కిప్ చేయకుండా బాగా చూడండి. ఈ బోరు ఈ సపరేట్గా ఓనర్ ఎంచుకున్నాడు. మెట్ల కింద బాత్రూమ్ ఒకటి వచ్చిందండి. మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది. ఫిట్టింగ్ అంతా అయిపోయింది. వీజ్ చేయలేదు ఇంకా. మొత్తం అయిపోయిందండి. ఈ వర్క్ అంతా నీట్ గా కంప్లీట్ అయిపోయింది. మీకు మనస్ఫూర్తిగా సాటిస్ఫై కదండి? సాటిస్ఫై. కొంచెం 4 మాటలు మా ప్రజలకు చెప్పండి. ఐటమ్స్ ఏం వాడాము అనేది, సిమెంట్ ఏం వాడాము. ఆల్ట్రాటెక్ మేము అగ్రిమెంట్ లో రాసుకుంది ఆల్ట్రాటెక్ సిమెంట్. రెండోది లోకల్ స్టీల్ కామ్దేన్ వాడామండి. దీనికి ఏసియన్ పెయింట్ వాడాము, పుట్టి, పిఓపి, కింద సఫారీ బండ, లోపల 2x2 టైల్స్. ఇవన్నీ మేము వాడిన ఐటమ్స్. దీనికి సంబంధించి 20 లక్షలు దగ్గర అయింది. దీని ప్రకారం ఈయనకి నచ్చినట్టు ఈ విధంగా మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలంటే ఇదే క్వాంటిటీ, ఇదే మెటీరియల్ మీరు వాడితే ఇదే సైజులో మీకు సక్సెస్ఫుల్గా మీరు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. మీకు మాకు కొంచెం అమౌంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అది తెలుసుకొని మీరు చేసుకుంటే ఖచ్చితంగా అయిద్దండి. నీ పేరేం పేరు? శ్రీనివాసులు. ఈయన పేరు శ్రీనివాసులు అండి. మీరు ఒకసారి చూడొచ్చు. లోపల అంతా వీడియో పూర్తిగా చూశారు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొక్కల కోసం వేసింది. ఇది ఇట్లా చుట్టూరు వాల్స్ కట్టాము. దీంట్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఈ పట్లనే మనకి ఎలివేషన్ కూడా ఎట్లా వచ్చిందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి అండి. మనతో ఓనర్ ఉన్నాడు, ఆయనతో కూడా మనం ఎలా ఉందనేది ఆయన కూడా చెప్తాడు. ఈ మొక్కలు పెంచుకునే సపరేట్ గా మేము కట్టామండి. ఇది ఎలా ఉందో మీరు చెప్పండి. ఎలివేషన్ కూడా చూడండి. ఈ ఓనర్ తో ఒకసారి మనం మాట్లాడదాం. వెల్కమ్ టు కృపానిధి ఇంఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మాట్లాడేది కృపానిధి బిల్డర్స్ అండి. ఇది చూస్తున్న ఈ వీడియో 30-40 సైజు ప్లాట్ అండి. దీనికి మనకి ఖర్చు 20 లక్షల
చిల్లరు అంటే 21 దాకా అయిందండి ఖర్చు. దీనికి 20 లక్షలు కూడా కంప్లీట్ చేసాం. ఎక్స్ట్రా ఆయన ఒక 50 నుంచి 78 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. దీనికి వాడిన ఐటమ్స్ ఏమి ఐటమ్స్ వాడారు, ఎట్లా కట్టాము అనేది ఈ వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకోండి, స్కిప్ చేయకుండా తెలుసుకోండి. రెండోది దీనికి వాడిన ఐటమ్స్ సింపుల్గా మీకు చెప్తానండి, వినండి. మేము కాంతేని స్టీల్ వాడామండి మొత్తం. ఈ ఎక్కడెక్కడ పిల్లర్స్, పింతి భీములు స్లాబ్కి. తర్వాత సిమెంట్ ఆల్ట్రాటెక్, కంప్లీట్గా ఆల్ట్రాటెక్కే వాడాము, వేరే బ్రాండే వాడలేదు. తర్వాత బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ వాడాము. తర్వాత టైల్స్ 2x2 టైల్స్ వాడాము. లోపల పుట్టి జేకే లేదా బిర్లా ఈ 2 కంపెనీలు వాడామండి, నాకు నచ్చిందే మేము వాడాము. తర్వాత పిఓపి ఆయన 1,50,000 పిఓపి అయితే మాకు తక్కువ బడ్జెట్లో కావాలని ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మళ్ళీ 50,000 ఎక్స్ట్రా తీసుకొని ఈ పిఓపి వేయటం జరిగింది. దీనికి యూపీసీ విండోస్ లేవండి, ఓన్లీ నల్లముద్దు విండోస్ పెట్టాము. ఆయనకి అదే కావాలన్నాడు, ఆయన యూపీసీ విండోస్ వద్దు అయ్యే కావాలన్నాడు, అయ్యే పెట్టాము మేము. తర్వాత మెయిన్ ఈ టేక్ డోర్ పెట్టాం కదండి, ఇది టేకు. ఈ ఫ్రేమ్ అనేది నల్ల ముద్ద అండి, ఇది ఓన్లీ ఇదివరకే టేకే పెట్టామండి. ఆయన ఇచ్చిన అమౌంట్లో ఏమి ఐటమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ మైనస్ ప్లస్ అనేది చూసి మేము చేయటం జరిగింది. ఒకసారి మీరు వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి. బాత్రూంలో కూడా ఈ టైల్స్ 350 బాక్స్ వేసామండి. ట్యాప్స్ నార్మల్ ట్యాప్ వేసామండి, కాస్ట్లీ వేయలేదు, నార్మల్ వేసాం. ఈ తర్వాత గేటు, ఈ కాంపౌండ్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాడండి మాకు 2 lakhs. కింద ఈ చుట్టూరు సఫారీ బండి వేసాం, మెట్లు దానికి డ్రాప్లు కట్టాము, పైన డమ్మీ పిల్లర్లు, ఫ్లోరింగ్, కొన్ని అమౌంట్ ఆయన ఎక్స్ట్రా మాకు ఇచ్చాడు, మేము చేసాము. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. ఈ విధంగా అయిద్దా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. మీరు లేదు మా చేత ఏమైనా చేయించుకునే ఉద్దేశం ఉన్నా కూడా మీరు ఇదే విధంగా చేయించుకోవాలనుకుంటే మీరు ఎస్టిమేషన్ పంపిస్తాం. లాంగ్ అయితే రాలేమండి, 350 కిలోమీటర్లు చుట్టుపక్కల అయితే వస్తాము. ఈ వీడియో ఎలా ఉందో మీ బడ్జెట్లో మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే ఇదే సైజు మీ దగ్గరగానే 40-30 సైజు ఉంటే ఇదే అమౌంట్లో ఈ వీడియో చూసి తెలుసుకొని కట్టుకోండి. థ్యాంక్ యూ.